హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము కొన్న ఫ్లాట్ కూడా అక్కడే కాబట్టి ఫ్లాట్ కూడా చూసుకొని వద్దాము అని బయలుదేరుతున్నాము. తర్వాత ఏమో మా వారు వస్తూ వస్తూ పనస్తనాలు తీసుకొచ్చారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే రేటు మటుకు ఎక్కువ. ఒకటి వచ్చి 10 రూపాయలు పడింది. తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా బుడతల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం. ఇక్కడికి వస్తే నాకు చాలా బాగుంటుంది. చాలా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛమైన గాలి, ప్రతి ఇంటిలోనూ చెట్లు ఉంటాయి. నాకు ఇంటి లోపలికి పోవాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైనా చెట్లు ఉన్నాయంటే నేను ఆ చెట్ల దగ్గరే తిరుగుతూ ఉంటాను. నాకు చెట్లు అంటే అంత ఇష్టం అన్నమాట. ఎవరి ఇంట్లో అయినా సరే వాళ్ళ ఇంట్లో చెట్లు లేకపోతే ఇంకా పెంచుకోవచ్చు కదా అనేసి చెప్తూ ఉంటానన్నమాట. నాకు ఎందుకో ఆవులన్నా ఈ చెట్లన్నా నాకు ఎప్పుడైనా సరే ఒక కోరిక అన్నమాట. నాకు చెట్లు, ఇంటి చుట్టూరు చెట్లు వేసుకోవాలి. తర్వాత నాకంటూ ఒక గోవుని తీసుకొచ్చుకొని నేను గోవుని పెంచుకోవాలి అనేసి ఇవన్నీ చెట్లన్నీ చూస్తూ ఇంట్లోకి వచ్చేసరికి మా అమ్మాయి వడలు, చికెన్ కర్రీ అన్నీ రెడీ చేస్తూ ఉంది. హడావిడిగా చేస్తుందన్నమాట. అందుకే నేను అంటూ ఉన్నాను, ఎందుకు అంత హడావిడిగా, ఇప్పుడు ఏమీ అవసరం అంటే, లేదు తిందురండి అనేసి ఇంకా మాకు పెడుతూ ఉంది. గారెలు, చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. చూడండి, మా వారు తింటూ ఉన్నారు. అక్కడ ఉండేది మా అమ్మమ్మ. మా బుడతల్లికి అమ్మమ్మకి బాండింగ్ చాలా బాగుంటుంది. తర్వాత నేను కూడా తినేసాను. తర్వాత ఏమో ఇంకా బయలుదేరుతాం అంటే ఇంకా మళ్ళీ మా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతాము అనేసి అనుకునేసరికి మా చెల్లి వాళ్ళు బలవంతంగా ఇంకా మేము పూలు ప్రతిరోజు మేము దేవుడికి కోసి పెట్టుకుంటున్నాము, నేను కోసిస్తూ ఉండు అనేసి వాళ్ళందరూ కలిపి, అంటే మా అమ్మాయి, మా చెల్లెలు, మా కోడలు, అదే మా అమ్మమ్మ, వీళ్ళందరూ కూడా తలా ఒకటి కోసి ఇచ్చారనమాట. జాంకాయలు అయితే భలే టేస్ట్ ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఆర్గానిక్ అంటూ ఉంటాం కదా, అసలు సిసలైన ఆర్గానిక్ అంటే ఇదేనండి. వాళ్ళు ఇంట్లో కంపౌండ్ అవన్నీ కూడా చెట్లకు వేసి పెంచుతూ ఉంటారు. చాలా టేస్ట్ ఉందండి. మనం బయట కొనే కాయల కన్నా ఈ కాయలు ఎంత మధురంగా ఉన్నాయను. అందులో ఎర్రకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో గుబురుగా కరివేపాకు ఉంది. ఆ కరివేపాకు కూడా కట్ చేసి ఇచ్చారు. చూడండి, లేతగా చాలా మంచి స్మెల్ అనమాట. మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. నేను చాలాసార్లు ఇక్కడ అంటే మార్కెట్లో తీసుకున్నప్పుడు, కూరగాయల మార్కెట్లో మనకి ఎంత స్మెల్గా ఇట్లా అసలు స్మెల్లే వచ్చేది లేదు. చాలా అంటే పట్టుకుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందను. అందుకే ఆర్గానిక్ పంట అంటే అంత బాగుంటాయేమో. తర్వాత పూలు కట్ చేసి ఇచ్చానని చెప్పాను కదా. రోజా పూలు ఈ కలర్ అంటే చాలా బాగుందండి. అసలు అదొక క్రిమ్షన్ కలరు, అసలు చూస్తుంటేనే చాలా బాగుంది. తర్వాత దాసాన్ చెట్లు, సన్నజాజుల చెట్లు, కనకాంబరాల చెట్లు, చాలా చెట్లు పెంచుతూ ఉన్నారు. చూడండి, ఈ ముద్ద దోసాన్ని ఇంకా పూసేది ఉంది అని అంటే, లేదు ఇంకా మేము రోజు దేవుడికి పెట్టుకుంటున్నాం కదా, ఒకరోజు తీసుకెళ్ళు అని కోసిచ్చారు. ఇంకా పూసేది ఉండదన్నమాట. చూడండి, ఇదంతా కూడా విరబూస్తుంది రేపుకుంటుంటే. అవన్నీ కూడా సన్నజాజులు. వీటిల్లోనే ఒక 3 రకాల పూలు ఉన్నాయన్నమాట. చూడండి, సన్నజాజులు, అవి కాగడాలు, నందివర్ధనం, కనకాంబరం, అన్ని పూలు వేసుకున్నారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునే ముందే కొంచెం ప్లాన్ చేసుకుంటే నాకైతే ముందు చెట్లకి ప్లాన్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. నేను ఏమనుకుంటా అంటే, ఇల్లు చిన్నదైనా చెట్లు ఎక్కువ వేసుకోవాలి. నాలాగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి, ఎన్ని పువ్వులు మన ఇంట్లోనే పూయించిన పువ్వులు, కాయించిన కాయలు, కరివేపాకు, ఇంకా అన్నీ తీసుకొచ్చి స్వామివారికి పెట్టాను. చూడండి, అన్ని పాదాలు కాడ పెట్టేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.